హాయ్ సార్. హాయ్ సార్, బాగున్నారా? ఏంటి ఇంతలా భయపెడుతున్నారు? అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్ కానీ సార్. మనం ప్రమోషన్స్ ద్వారా కూడా కన్వే చేయాలి. మనం క్రియేట్ చేసిన ఒక కొత్త వరల్డ్, ఒక ఫిక్షన్ సిటీ కిష్కింధపురి అని. ఆ వరల్డ్లో మిమ్మల్ని ఆడియన్స్ తెచ్చే ముందే మా ప్రమోషన్సే ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ జనాలు ప్రమోషన్స్ చూసి తర్వాత థియేటర్కి వస్తున్నారు. సో ఆ ప్రమోషన్స్లో కూడా మా వరల్డ్ కనిపించాలి. మేము ఏం క్రియేట్ చేసాం, మేము ఎంత కష్టపడ్డాం, ఎంత ఎఫర్ట్ పెట్టాము ఆడియన్స్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. అదంతా ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మా ప్రమోషన్ కూడా ఇలా కొత్తగా ప్లాన్ చేసాం. అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ కిష్కింధపురి. కాదు, ఏంటి దెయ్యాల వరల్డా? దెయ్యాల వరల్డ్ అని అనలేను సార్. ఇట్స్ థ్రిల్లర్ ప్లస్ ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది, హారర్ మిస్టరీ. చాలా కొత్త స్పేస్లో నేను మీకు తెలుసు లాస్ట్ 4 ఏళ్ళ నుంచి నేను రీమేక్లు అయిపోతున్నాను అవన్నీ. సో ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్లా అనుకోవచ్చు ఇది. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, ఒక లాంగ్ టైం తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను చాలా ఇష్టపడి ఈ సినిమాని ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయాలని కౌశిక్ గారు నాకు వచ్చి కథ చెప్పినప్పటి నుంచి. అంటే కౌశిక్ గారు ఈ కథ ఓకే చేసుకునే ముందు నేను చాలా కథలు విన్నాను సార్. అంటే నా ఒపీనియన్ ఏంటంటే కొత్త కుర్రాళ్ళు ఫైర్ ఉంటుంది, ఎవరో కొత్త కుర్రాళ్ళు పక్క ఫైర్ ఉన్న కథ ఉంటుంది. అది ఏంటి అని వెతుకుతున్నప్పుడు నాకు కౌశిక్ వచ్చి కథ చెప్పడం నాకు బాగా నచ్చింది. సో మొత్తం ఏంటంటే సినిమా అంతా క్రియేట్ చేయాలి సార్, ఫిక్షనల్ సిటీ. సో మేము క్రియేషన్లో చాలా ఏంటంటే అప్పుడే ఒక ఆటోమేటిక్గా ఆడియన్స్ ఆ వరల్డ్లోకి వచ్చి కొత్త ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతాడు. సో అది క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. అండ్ మీరు చూస్తే మా సినిమా లైటింగ్ అవ్వచ్చు, విజువల్గా అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, చాలా న్యూ ఏజ్ ఉంటాయి. బట్ మీరు అనుకున్నట్టు ఉట్టి హారర్ ఎలిమెంట్ దెయ్యాలు అయితే కాదు. ఎందుకంటే కథ అన్ఫోల్డ్ అవ్వటం, కథ కంటెంట్ అన్ఫోల్డ్ అవ్వటం కానీ చాలా న్యూ ఏజ్లో ఉంటుంది. మనకి ఇప్పటివరకు హారర్ సినిమాలు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక ఒపీనియన్ ఉంటుంది, దెయ్యం ఇలా అని. అవన్నీ నాస్ మేము బ్రేక్ చేసాం అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు మనకి ఎక్కువ అలవాటు అయిపోయింది హర్రర్ కామెడీ. అవును, హర్రర్ ఎంటర్టైన్మెంట్. కరెక్ట్. బట్ ఇది సీరియస్ హర్రర్. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సార్. ఫస్ట్ హాఫ్ అవర్ మీకు కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. మన కథలోకి డ్రైవ్ చేయక ముందు నుంచే ఒక హాఫ్ అన్ అవర్ మీకు చాలా ఫన్గానే ఉంటుంది. బట్ అక్కడి నుంచి కథ స్టార్ట్ అయ్యి మీకు ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ అంటారు చూడండి సార్, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాము. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది నాకే చాలా కొత్తగా అనిపించింది అన్నమాట. సినిమా షూటింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, అంటే మేము క్రియేట్ చేసిన ఈ వరల్డ్ కానీ సెట్స్ కానీ చాలా ఎస్థెటిక్గా పెట్టాం. ఇది సేమ్ టైం మీకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూసినా కూడా మీకు చాలా న్యూ ఏజ్ ఉంటుంది. అంటే మరి ప్రతి ఒక్క సినిమాలో దెయ్యం అంటే ఇలా ఒక వైట్ అండ్ వైట్ ఇలాంటివి కాకుండా మీకు విలన్ క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. అండ్ మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మీరు డెఫినెట్ నాకు ఫోన్ చేస్తారు, అరే భలే క్రియేట్ చేశారండి, ఈ వరల్డ్ కిష్కింధపురిని మీరు భలే క్రియేట్ చేశారు, ఒక్కొక్క షాట్ ఎలా చేశారని మీరు డెఫినెట్గా నన్ను డైరెక్ట్గా అడుగుతారు. ఈ సినిమాకి ముందు డైరెక్ట్ కనిపిస్తున్న 2 ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏంటంటే, మీరు రాక్షసుడు తర్వాత చేస్తున్న థ్రిల్లర్. కరెక్ట్, అది మీకు మంచి సక్సెస్. అవును. ప్లస్ అందులోనే అనుపమ, ఇక్కడ కూడా అనుపమ. అవును. సో అదొక లక్కీ కాంబినేషన్. కరెక్ట్. ఈ 2 పాయింట్లు ఈ సినిమా మీద ముందు అవును. ఇంట్రెస్ట్. థర్డ్ అనేది మీరు చెప్పినట్టు ఒక వరల్డ్ కిష్కింధపురి అన్నది. అవును. అదే సార్, అంటే చాలాసార్లు అడుగుతారు అనమాట. నేను ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు రాక్షసుడు 2 ఎప్పుడు అని ఎప్పుడో చాలా మంది అడుగుతూ ఉంటారు. అది ఎందుకో యాక్చువల్ మేము చేద్దాం కూడా అనుకున్నాము, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే కౌశిక్ వచ్చి నాకు ఈ కథ చెప్పాడో నాకు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే నాకు థ్రిల్లర్ స్పేస్లో సినిమా చేద్దాం మట్టుకి అనుకున్నాను సార్. అంటే అన్ని కైండ్స్ ఆఫ్ జానర్ సినిమాలు చేయాలి, అప్పుడే యాక్టర్గా మనం అన్ని జానర్స్ మనం ప్రూవ్ చేసుకోగలుగుతూ ఉంటే రేపు డైరెక్టర్స్ నా గురించి ఆలోచించడానికి కానీ ఇంకా మంచి కథలు నేను చెప్పడానికి కానీ నాకు ఒక మంచి స్పేస్ ఉంటుందని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో హారర్ ఎలిమెంట్ అనేది ఒక థ్రిల్లర్లో ఉండడం అనేది నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది సార్. అంటే మనం హారర్ సినిమాలు చూస్తాం, థ్రిల్లర్ చూస్తాం, బట్ హారర్, థ్రిల్లర్ అండ్ మిస్టరీ అనేది ఉంటాం అనేది నాకు చాలా న్యూ ఏజ్ అనిపించింది. అంటే మీరు ఇప్పుడు అలా పదే ఇది ఒక హర్రర్ థ్రిల్లర్, హారర్ ప్లస్ థ్రిల్లర్ అని చెప్పడం వల్ల ఏమనిపిస్తుంది అంటే, హర్రర్ అనేది సినిమా ఎండింగ్ వచ్చేసరికి హర్రర్ కాదు, ఓన్లీ థ్రిల్లర్ అన్న ఫీలింగ్ ఏం ఉండదు సార్. అసలు ఏం ఉండదు మీకు ఈ సినిమా ప్రాపర్ హారరే, హారర్ మిస్టరీ. అది హారర్ మిస్టరీ, అది థ్రిల్లింగ్ ఉంటుంది అంటున్నాను. మీకు థ్రిల్లర్ అంటే ఏంటి సార్? సినిమా ఎప్పుడైనా మీకు ఫస్ట్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు థ్రిల్లింగ్ ఉంటుంది, థ్రిల్లర్ అంటాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని సినిమాలు ఉంటాయి సార్, మనమే కొన్ని సినిమాలు చూసినప్పుడు కొంచెం కాంచనా ఇలాంటివి, అందులో మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కాదు, హారర్ అంతే, హారర్ కామెడీ అది. మీకు యూజువల్లీ హారర్ కామెడీ ఏంటంటే మీకు చాలా చలాకీగా జరుగుతూ ఉంటుంది, సడన్ గా ఒక హారర్ ఎలిమెంట్ వస్తూ ఉంటుంది. మనది అలా కాదు, మనకి మీకు ఫస్ట్ సీన్ నుంచే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అలా ఉంటుంది. ఖచ్చితంగా భయపడి తీరుతారు ఇందులో. భయపడతారు సార్ 100%. అదే అంటాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే సార్, భయపడటం ఇలాంటి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి సార్, అది మనం చాలా మంది అనుకుంటాం కదా ఈ మధ్య థియేటర్కి జనాలు ఎందుకు రావట్లేదని. సో వాళ్ళకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి నేను చాలా కంకరంగా చూసి కూర్చున్నాను అనమాట. ఎందుకు రారు? డెఫినెట్గా వస్తారు, మంచి సినిమాలు తీసి డెఫినెట్గా వస్తున్నారు కదా, సినిమా తీస్తే వస్తున్నారు. సో ఆ సినిమా అప్పుడు నాకేమనిపించిందంటే, మనం ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అదే మీరు ఇందాక 2 పాయింట్లు చెప్పారు, కంటిన్యూ రీమేక్లు చేస్తూ వచ్చా అన్నారు. ఇప్పుడే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసి కొత్తది చెప్పాలి. సో ఈ 2 కూడా ఒకటే పాయింట్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు రీమేక్లు అనగానే ఎక్కడో ఓటీటీలోనో దేనిదోరో డబ్బింగ్ వల్ల లేకపోతే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ పెట్టి ఏదో చూసేస్తుంది. సో అప్పుడు మీకు అన్న కొత్త ఫీలింగ్ రాదు. ఆర్టికల్స్ కూడా రాసేస్తారు, ఇది పలానా సినిమా రీమేక్ అంట, అంతే. తెలుగులో మనం చేస్తున్నా కూడా అవును, ఇప్పుడు వాళ్ళు ఆ సినిమా చూడకపోవచ్చు, అవును, మనం ఆ సినిమా వెతికి మరీ చూస్తారు, వెతికి మరీ చూస్తారు మనం చెప్పినట్టే. అవును. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఆర్టికల్ మెన్షన్ చేస్తూ ఉంటారు. అవును, ఈవెన్ మన సినిమా ప్రమోషన్కి వస్తాం. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భైరవ అయింది సార్ ఎగ్జాంపుల్, మేము గరుడన్ సినిమా రీమేక్ అని చెప్పి చాలా మంది తెలియదు అనుకున్నా, అందుకే నేను చేద్దాం అనుకున్నా. అవును, ఓపెన్ గా చెప్తున్నాను మీకు. అంటే గరుడన్ ఎవరు చూసుంటారు, ఇక్కడ ఆడియన్స్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అలా అవుతుందని అనుకున్నాం. కానీ నాకు ప్రమోషన్స్ అప్పుడు నాకు తెలిసింది, సినిమా అంతా అయిపోయింది, ప్రమోషన్స్ అప్పుడు గరుడన్ సినిమా రీమేక్ అంట అనేసరికి ఆడియన్స్ కిక్ వస్తుంది సార్, నాకే కిక్ రాలా. బట్ స్టిల్ నేను చాలా రోజుల తర్వాత ఒక 4 weeks వరకు ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీ. అండ్ చాలా రోజుల తర్వాత మన యావరేజ్ సినిమా వర్డ్ మర్చిపోయాం. ఐదర్ ఫ్లాప్ సినిమా లేకపోతే హిట్ సినిమా. మీరు లాస్ట్ 2-3 ఏళ్ళని చూసుకోండి, ఐదర్ హిట్ సినిమా ఉంటుంది, ఫ్లాప్ సినిమా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అదే ట్రెండ్ అయిపోయింది. యావరేజ్ సినిమా అయిపోయి కాదు, ఏంట్రా బాబు మనం ఇప్పుడు అనుకున్న కుంభస్థలం ఎప్పుడు కొడతాం, అనుకుంది కొట్టలేకపోతాం. అంటే జయజానికి నాయక, రాక్షసుడు, అల్లుడు సింగ్తో చేశాను సార్. బట్ స్టిల్ మనకు కావాల్సి నాకు ఏంటంటే ఒక్క సాలిడ్ కడితే ఇంకా మంచి కథలు చెప్పొచ్చు అనే సార్, ఇంకా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే సార్, ఈ రోజుల్లో ఆడియన్స్ వాళ్ళ టైం అండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో వాళ్ళు మనకి టైం ఇచ్చి 3 hours సినిమాకి థియేటర్కి వచ్చినప్పుడు మన 100% వాళ్ళకి ఈ సినిమా వర్త్రా బాబు, మా 3 గంటల టైం మోర్ దెన్ మనీ, నేను పెట్టిన టైం అండ్ ఎఫర్ట్ చాలా వర్త్, వీళ్ళకి 3 గంటలు ఇచ్చా, దే గేవ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ టు అస్ అనేది మట్టుకి ఆ గుడ్ విల్ అనేది ఎప్పుడు సంపాదించుకోవాలి అనుకుంటాను సార్. ఇప్పుడు ఒకటే సార్, ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడుకున్నా ది ఎండ్ పాయింట్ క్వాలిటీ. కరెక్ట్. క్వాలిటీ ఇన్ ద సెన్స్ వాడికి నచ్చాలి సినిమా. కరెక్ట్. మనం అంటే అఫ్కోర్స్ ఒక ట్రెడిషనల్గా ఒక కన్వెన్షనల్ పద్ధతిలో మనం రకరకాల పబ్లిసిటీలు ప్లాన్ చేస్తాం, కంటెంట్ కూడా ఆ కంటెంటే చివరికి నిలబడుతుంది సార్, ఎన్ని చెప్పినా అంతే. అదే సార్, క్వాలిటీ కంటే కూడా కంటెంట్ సార్. 1 day పబ్లిసిటీ చేయకుండా థియేటర్లో వదిలిన సినిమాలు కూడా ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి. అవును సార్. అంటే కంటెంట్ ఇంకా కొత్తది. మీరు అన్నారే ఇప్పుడు నిన్న కొత్త లోక అని సినిమా, దాని పేరే కొత్త లోక. అవును, దానికి ఏంటి ఒక సింగిల్ డే పబ్లిసిటీ ఉందా? నేను ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే కొన్ని సినిమాలు మనకు భయం అర్థమైపోతాయి సార్. అంతే. నేను మా డైరెక్టర్కి నేను ఫస్ట్ డే పంపించా, టీజర్ వచ్చి 1 hourకి నేను మా డైరెక్టర్ పంపించా, భలే ఉంది కదా అన్నాడు ఆయన. అంటే టీజర్ అన్నాడు, మీరు డిసైడ్ అయిపోయాను నేను. సో సేమ్ మీలో కూడా ఒక ఆడియన్ ఉన్నాడు, అంతే కదా సార్. అంతే, అలాగే డిసైడ్ అయిపోతున్నారు సార్. సార్ కిష్కిందపురి టీజర్ వదిలేరు, ఆ రోజే ఎంతో కొంతమంది డిసైడ్ అయి ఉంటారు ఇది ఏదో చూడాలి సినిమా అని. కానీ అదే అన్నాను సార్, ప్రతి సినిమానికి ఒక ఎక్స్పీరియన్స్ అంటారు, ఒక లెర్నింగ్ లాగా. ఇప్పుడు భైరవం సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రమోషన్ వరకు నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే ప్రోడక్ట్ మీద. కానీ ప్రమోషన్స్ అప్పుడు కూడా ఇంకా ప్రతి ఒక్క ఆర్టికల్స్లో కూడా గరుడన్ రీమేక్ అని రాసేసరికి నా సొంత సినిమా నేను ఆడియన్గా, అరే ఇప్పుడు రీమేక్ అంటే దీనికి వెళ్ళి ఇప్పుడు థియేటర్కి వెళ్ళటం అవసరమా అనే క్రియేషన్ కూడా క్రియేట్ చేయకూడదు అంటున్నాను. అంటే ఇప్పుడు 10 సినిమాలు వస్తాయి అనుకోండి సార్, మంచి సార్. జనాలకి ఏంటంటే మనం ఎంతో కొంత క్యూరియాసిటీ పెంచాలి. మనందరం ఒకటే దాంట్లో ఉన్నాం సార్. ఒక సినిమాని ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ మనం ముందుగానే కిల్ చేసాం అనుకోండి, ఆడ రేపు థియేటర్కి వచ్చి రీమేక్ అయి చూస్తున్నాడు అనే మైండ్ సెట్తో వచ్చి చూస్తున్నాను అనుకోండి సినిమాని. మీ ఉద్దేశంలో జనాలకి రీమేక్ అని రాయకుండా ఉండుంటే అది రీమేక్ అని తెలియదేనా? అంతే కదా సార్. సార్ చాలా అమాయకులు అనుకుంటున్నారు జనాలు సార్. వాళ్ళు ఓటీటీకి సబ్స్క్రిప్షన్ కట్టిన తర్వాత ముందు తెలుగన్ని చూసి ఖాళీగా ఉండి
మలయాళం తమిళం వెతికి మరీ చూస్తారు సార్ వాళ్ళన్నీ. కరెక్టేలేండి. బట్ కొన్ని ఇప్పుడు మనం కూడా కొన్ని సినిమా మిస్ అవుతాం కదా సార్. ఇప్పుడు చాలా సినిమాలు ఇప్పుడు గరుడన్ సినిమా అయితే నాకు తెలిసి అయితే చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు చూడాలి. డే వన్నే కేర్ తీసుకోవాలి సార్, రైట్స్ తీసుకున్నప్పటి నుంచే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ సార్ అదే ఆపలేకపోతున్నాం కదా. అదేంటంటే మేము ఏ సినిమా కథ ఏం చేస్తున్నాం కూడా తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ఓటీటీలో రాకుండా ఆపాలి. ఇప్పుడు కిష్కిందపురి సినిమా ఉంటుంది సార్, కొంతమంది కథ కూడా తెలుసు మీడియా వాళ్ళకి కూడా. ఎలా అంటే తెలుసుకుంటున్నారు అసలు ఎలాంటి కథ చేయబోతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు. సార్ నేను దీంతో శైలి మనకి మీతో పరిచయం ఉంది, నాకు దీని కథ ఏంటో తెలియదు. నాకు ఎంతవరకు తెలిసి అంటే ఇది ఒక హర్రర్ సినిమా అంతవరకు తెలుసు. సో హర్రర్ సినిమా కాబట్టి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాం అంతే. అదేలేండి, వెరీ గ్లాడ్. బట్ ఇలాంటి సినిమాకి సౌండింగ్ విజువల్స్ ఈ రెండు కీలకం. 100% సార్. సార్ ఆ విషయంలో మట్టుకి చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం సార్. అండ్ టాప్ నాచ్ మీకు టాప్ నాచ్గా ఉంటుంది సార్. అండ్ ప్రతి మా ప్రొడ్యూసర్ గారు కావచ్చు, డైరెక్టర్ కౌశిక్ అవ్వచ్చు, ఈ సినిమాకి పాపం వాళ్ళు లాస్ట్ 20 రోజుల నుంచి 1 మంత్ నుంచి వాళ్ళు పడే కష్టం చూస్తుంటే నేను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకి ఒక చిన్న పోర్షన్ నచ్చకపోయినా, 2 నిమిషాలు సౌండింగ్ నచ్చకపోయినా కాదు మళ్ళీ రీవర్క్ చేయండి అని చెప్పి అంత డెడికేటెడ్గా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దర్ ఎఫర్ట్ అండ్ డెడికేషన్ సార్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత మంచి టీంతో పనిచేస్తున్నాను. ఒక యంగ్ ఎనర్జీ తోటి నేను ఒక యంగ్ వైబ్, ఒక యంగ్ ఎనర్జీతో పనిచేస్తున్న ఒక ఫీలింగ్ కంప్లీట్ గా. మీరు యంగే సార్, మీరు యంగ్ సార్. అంటే ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా నా పేజ్ లో ఎంటైర్ టీమ్. మా కెమెరామెన్ డిఓపి చిన్మయ్ అవ్వచ్చు, అతను బాంబే నుంచి, చైతన్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ ఎక్స్ట్రాడినరీ, కౌశిక్ చాలా ఫైర్ లో ఉన్నాడు. ఇంకా ఎలాంటి ఫైర్ అంటే మా వాళ్ళు ఆ సినిమా డైలాగులు కూడా నాకు అన్ని 2-3 పేజీలు డైలాగ్ నేర్పించేసేవాడు. అది నేర్చుకోకపోతే ఆ లైఫ్ నేను నాశనం చేసినట్టు ఫీల్ అయ్యాడు. అంత పెద్ద డైలాగ్ ఉంటాయి సార్. ఉంటాయి సార్. మీకు చాలా సర్ప్రైజ్ ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో నాకు ఎప్పుడు ఈ మధ్య ఏ కథ చూస్ చేసుకుంటున్నా పర్ఫార్మెన్స్ మట్టుకి చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. సో 100% నేను కొత్తదనం ఇవ్వాలి ఆడియన్స్, నేను కూడా యాజ్ అ పర్ఫార్మర్. అప్పుడే ఫ్రెష్గా ఫీల్ అవుతారు. సో ఆ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మా డైరెక్టర్ ఎలా అంటే 2-3 నేను నేర్చుకోకపోతే ఆ లైఫ్ నేను నాశనం చేస్తున్నట్టు ఫీల్ అవుతుండేవాడు. భయ్యా అంటే మీరందరూ కలిసి నాకు హిట్ ఇవ్వాలి, మీరందరూ కలిసి నేను పెద్ద డైరెక్టర్ చేయాలి, నన్ను పెద్ద డైరెక్టర్ చేయాలని చెప్పి ఒక కసితో పని చేశాడు. అంటే ఆయన దృష్టిలో మీరు ఆల్రెడీ హీరో అయిపోయారు కదా. అదే అందుకు ఒక కసితో పని చేశాడు. అంటే విజువల్స్ ఆ లెవెల్లో ఉండాలి. అవును సార్. సౌండ్ ఈ రెండు కలిపి థియేటర్లో కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. కరెక్ట్. బట్ సేమ్ టైము ఆ ఎక్స్పీరియన్స్ బ్రేక్ అవ్వకుండా స్క్రిప్ట్ ఉండాలి. అవును సార్. ఆ ఎక్స్పీరియన్స్ మీరన్న ఈ సీటెడ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయకుండా స్క్రీన్ ప్లే ఉండాలి. అది ఎలా ఇంకో 3 days మీకు సినిమా కూడా ఇచ్చేస్తాను, అంత కాన్ఫిడెంట్ ఉన్నాను. అంటే మీకు అసలు 2 hours 10 minutes సార్ మన సినిమా. మీరు నమ్మరు, మన సినిమాలో ఈ నగరానికి ఏమైంది, ఆ స్మోకింగ్ డ్రింకింగ్ కవర్ పడదు. ఇంకో 3 minutes కలిసి వచ్చాడు మనకి. అవునా? ఎందుకంటే మా సినిమాలో ఒక సింగిల్ స్మోకింగ్ షాట్ లేదు. దెయ్యాలనే కాదు సార్, మామూలుగా ఏదో క్యారెక్టర్ కాల్చొచ్చు కదా, టెన్షన్ పడి ఇంకా ఎక్కువ కాల్చొచ్చు కదా, హీరో క్యారెక్టర్ కూడా కాల్చొచ్చు కదా టెన్షన్ తోటి. సో బట్ మన సినిమాలో ఏది అంత క్లీన్ ఫిల్మ్, ఎట్ ది సేమ్ టైం 2 hours 10 minutes మీకు ఎంత క్రిస్ప్గా ఉంటుంది అంటే టైట్ స్క్రీన్ ప్లే తోటి మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక విజువల్గా కూడా చూస్తుంటే అరే భలే ఫ్రెష్గా ఉంది, మీరు ఆ వరల్డ్ చూసి డైజెస్ట్ చేసినప్పుడు సినిమా అయిపోతుంది. బట్ దీనికి సాంగ్స్ ఏమైనా యాడ్ అవుతాయి మరి? లేదు సార్, అందుకే ఈసారి ఫస్ట్ 15 నిమిషాలు ఒక సాంగ్ అయిపోతుంది సార్. అదే మేము వదిలేం కదా సార్ ఒక సాంగ్, అది ఫస్ట్ 10 minutes లోనే అయిపోతుంది. ఇంక తర్వాత ఇంకా సినిమా కథలోకి వెళ్ళిపోతుంది, ఫుల్ రేసింగ్. అసలు మీకు ఫస్ట్ నుంచి కథలో స్టార్ట్ అయిపోతుంది సార్. మీరు మన ట్రైలర్ మీరు చూసింది కూడా ఏంటంటే ఫస్ట్ 10-15 నిమిషాలు చదువుతుంది కదే. అయితే మీరు గట్టిగా ఇటు కొట్టేసేలా ఉన్నారు ఈసారి. థ్యాంక్ యూ సార్, మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి. నేను ఎప్పుడు కూడా బిలీవ్ చేస్తాను సార్, మీ అందరు సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. ఎప్పుడు మన అందరం ఒకటే ఫ్యామిలీ సార్, అందరం ఒకటే ఫ్యామిలీ అంటారు కానీ ఎక్కడ ఎంతవరకు ఫ్యామిలీ ఏంటో అర్థం కాదు. కానీ తర్వాత అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా నాన్న వాళ్ళు లేరు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో తెలియని ఒక ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగింది ఇక్కడే, పుట్టింది పెరిగిందంతా ఇక్కడే, మిమ్మల్ని అందరం చూసి పెరుగుతాం. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటుంటారు, మళ్ళీ మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంటుంది. నాకు ఇది ఒక్కటి అర్థం కూడా కాదు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అందరం కుటుంబం అని అంటాం కదా సార్, ఈ కుటుంబం అనేది కూడా ఉండదా నాకు? అంటే నేను ఎప్పుడు చాలా పాజిటివ్ పర్సన్ సార్, నేను ఎప్పుడు పీపుల్ పర్సన్ అనమాట. నా చిన్నప్పుడు LKG నాకు సేమ్ ఫ్రెండ్స్. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చాక నేను అది కూడా కోల్పోతానా అంటే మా నాన్న వాళ్ళని కూడా ఇంకా నేను సంపాదించుకోలేకపోతానా అంటే అని భయం వేసేస్తుంది ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు. మనసులో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే సార్ అదే అంటాను సార్, ఎలా ఉంటుందంటే
ఈ ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం అనిపిస్తుంది సార్. అందులో ఈదినోడికి తెలుస్తుంది దానిలో లోతు ఎంత ఉందని. అది అది ఒక సినిమాను మౌంట్ చేసుకొని, సినిమా మంచి కథ తెచ్చుకొని దాన్ని మౌంట్ చేసుకొని ఒక మంచి సినిమా తీసి దాన్ని మళ్ళీ రైట్ టైంలో ఆడియన్స్కి ఇవ్వటం, రిలీజ్ చేయటం, ప్రమోట్ చేయటం అనేది ఎంత టాస్కో ఆడి ఇండస్ట్రీలో ఉన్నా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా అందరికీ కష్టమే సార్. ఎవరికైనా సరే సమానమే. అండ్ అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా మనం 12th రిలీజ్ చేయటం అనుకున్నాం, మన సోలో డేట్ మనకి ఏది హ్యాపీగా అని చెప్పి మనం హ్యాపీ 12th డేట్ వేసుకున్నాం. బట్ ఇంకో సినిమాలు రావటం ఇంకో పర్లేదు సార్, అంటే ట్రెండ్ అలా నాకేం ప్రాబ్లం లేదు. బట్ కనీసం ఒక ఫోన్ అన్నా చేసి, ఇప్పుడు మా సాగు గారికే ఇప్పుడు ఆ పలానా ప్రొడ్యూసర్ కాదండి మాకు కొన్ని కారణాల వల్ల మేము 12th రాలేకపోతున్నాం, మేము 5th రాలేకపోతున్నాం, 12th వస్తున్నాం అని ఒక అండర్స్టాండింగ్ కూడా ఉన్న డైరెక్ట్గా డేట్లు వేసేయటం అంటే అనవసరంగా. ఎందుకంటే హ్యాపీగా అందరు సినిమాలు బాగుండాలి సార్, అన్ని హిట్ సినిమాలు అవ్వాలి. ఇప్పుడు నేను ఒకటే బిలీవ్ చేస్తాను సార్, 2 హిట్ సినిమాలు ఉన్న కూడా మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో చూసుకుంటే మీరు యానిమల్ శ్యామ్ బహదూర్ సినిమా రిలీజ్ అయింది, సేమ్ డే రిలీజ్ అయింది. యానిమల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. బట్ శ్యామ్ బహదూర్ కూడా మంచి సినిమా, అది మంచి సినిమా కాబట్టి ఆ రోజు కాపాడారు. లక్కీ భాస్కర్, అమరన్ 3 ఒకటే రోజు రిలీజ్ అయినాయి. సినిమాలో బాగున్న రోజు అంతా బాగుంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే అందరం ఇంత కష్టపడి ఎఫర్ట్ కొంచెం యావరేజ్ అయ్యి ఒకటి అబౌవ్ యావరేజ్ అయితే అలానే కాదు సార్. అసలు ఎందుకు కాంపిటీషన్ లేకుండా సినిమా మంచి సినిమాలు వచ్చినప్పుడు మనం ఒకటే రోజు మంచి సినిమాలు ఒకటే రోజు వేసేసుకుంటున్నాం. వస్తే ఒకే రోజు థియేటర్కి మంచి ఫెచ్చింగ్ కదా సార్. ఇప్పుడు థియేటర్ మంచి రన్ ఉంటుంది, థియేటర్లో ఒక 4 సినిమాలు ఉంటే మంచిది. మీకు అర్థమైంది కదా సార్ చెప్పింది. ఇప్పుడు లాంగ్ రన్ థియేటర్ వాళ్ళకి మంచిది, ఎగ్జిబిటర్స్ మంచిది, డిస్ట్రిబ్యూటర్స్ మంచిది, ప్రొడ్యూసర్స్ మంచిది, అందరికి మంచిది. మంచి సినిమాలు ఉన్నప్పుడేమో మనం ఒకదాని మీద ఒకటే కాంపిటీషన్ చేసేసుకుంటున్నాం, లేనప్పుడేమో థియేటర్లో సినిమాలు లేవరా అని ఫీల్ అవుతాం. ఈ వారం 3 సినిమాలు ఉన్నాయి థియేటర్లో, 3 సినిమాలు ఉన్నాయి, ఆ తర్వాత ఖాళీ అట్లా అంటున్నాను. అలా దాని తర్వాత మనం ఎవరికి కాంపిటీషన్ లేకుండా అందరం కొంచెం ఒకసారి ఫీజిబుల్గా చేసుకుంటే. అంటే మీరు కాంపిటీషన్ భయపడుతున్నారా? నేను అసలు భయపడను సార్, నేను కమాన్ అంటాను సార్. నేను ఓన్లీ భయపడే మా ప్రొడ్యూసర్ గురించి, అంతేగా సార్. సార్ మాకేముంటుంది సార్, హీరోలో ఈ సినిమా కష్టపడ్డాం, మా 100% ఎఫర్ట్ పెట్టాం, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఇంకో సినిమా చేసుకుంటాం. హీరోలు మాదేముంది సార్, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి సార్. పాప కథగా చేసుకొని డైరెక్టర్ 5 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడు, వాళ్ళందరికీ బాగుండాలని మేము కోరుకుంటాం సార్. ఎవరికైనా సరే కష్టమే కదా సార్, ఎవరిదైనా కష్టం ఎఫర్ట్ సేమే. బట్ సినిమా కాంపిటీషన్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను సార్. నేను చాలా కాన్ఫిడెంట్ పర్సన్ బై నేచర్, నాట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో అది నాకు భయం లేదు. ప్రొడ్యూసర్ అందరూ హ్యాపీగా ఉండాలి. రేపు అంటే నా సినిమాలకి ఇప్పుడు నేను మంచి సినిమా చేసినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఇలాంటి, ఇప్పుడు జయజానికి ఉంది సార్, చాలా మంచి సినిమా, అది ఎంత పెద్ద హిట్ అయిందో నాకు దానివల్ల ఎన్ని ఆపర్చునిటీస్ నాకు తెలుసు. కానీ ఆ రోజు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవడం వల్ల చిన్న ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అవుతాడు, నాకు మంచి పేరు వచ్చేస్తుంది. అది రేపు యూట్యూబ్లోనో ఓటీటీలోనో ఎక్కడో చోట రిలీజ్ అవుతుంది, జనాలకి మంచి రీచ్ అయిపోతాను, అందరికీ నేను బెల్లంకొండ శ్రీనివాస్ అంటే ఈ కేపబిలిటీ ఉన్నోడరా అని చెప్పి తెలుస్తుంది, అంతా హ్యాపీయే. బట్ ప్రొడ్యూసర్ చిన్న లాస్ అయినా మాకు బాధేస్తుంది కదా సార్. వాళ్ళు సేఫ్ అయ్యారు అనుకోండి, ఒక మంచి సినిమా ఉన్నప్పుడు ఇలాంటి ఏం జరగకుండా కొంచెం బాగా స్మూత్గా వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది, అంత మించి ఏం లేదు. ప్రొడ్యూసర్ల మీద మీకు అంత కన్సర్న్ ఉందా సార్? ఎందుకు ఉండదు సార్, నేను ప్రొడ్యూసర్ కొడుకుని సార్. ప్రొడ్యూసర్ అంటేనే కన్సర్న్ నాకు. నేను ఇండస్ట్రీ గురించి ఆలోచించేది ఓన్లీ ప్రొడ్యూసర్ గురించి. ఇక్కడ 10 మంది మంచి ప్రొడ్యూసర్లు ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది సార్. ప్రొడ్యూసర్లు బాగున్నప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది. మరి ఈ సినిమాకి మరి ఎందుకు కొంచెం కోఆపరేషన్ తగ్గింది మీది అంటే ఏమంటారు? నా కోఆపరేషన్ తగ్గిందా? ఒకసారి మా డైరెక్టర్ రావడానికి కానీ, మా డైరెక్టర్ అడగండి, పబ్లిసిటీ ప్లాన్ చేయడం కానీ ముందు లేట్ అయింది కదా బాగా సార్. అది మాకు అన్ని వైపు నుంచి సపోర్ట్ రావాలి సార్. నా ఒక్క వైపు నుంచి నేను చేయాలనుకుంటే నేను ఒక్కడిని ఏం చేయలేను సార్. ఇండస్ట్రీ అనేది మీరు ఇనిషియేట్ చేయాలి సార్. ఈ సినిమా డబ్బింగ్ వరకు నేను ఎంత కష్టపడడం నాకు తెలుసు సార్. ఈ సినిమా 7 o'clock షార్ట్ అంటే పొద్దున్న 7 o'clock వెళ్ళా, 7 to 7 పని చేశా, 75 days సినిమా ఫినిష్ చేశా. మీరు ఎప్పుడు అంటారు కదా మీరు బడ్జెట్ కన్సల్ట్ ఎందుకు సినిమాలు చేయరని, మరి ఇప్పుడు చేశాను కదా. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ బడ్జెట్లో సినిమా ఫినిష్ చేశాను. బట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఒకటి ఉంటుంది సార్, సినిమా మనం 75 days అది మన చేతిలో ఉంటుంది. నేను 70 హీరో చేతిలో ఉన్నది కొన్ని ఉంటుంది సార్, కొన్ని నా కంట్రోల్ లేని కూడా ఉంటాయి. నా కంట్రోల్ ఉన్నది ఏంటి, నేను టైంకి షూటింగ్కి వెళ్ళి 75 days సినిమా ఫినిష్ చేసి అన్నెసరీ బర్డెన్ ప్రొడ్యూసర్ పెట్టకుండా ఆర్టిస్ట్ నుంచి కోఆపరేషన్ అన్నీ చేసి సినిమా ఆన్ టైం ఒకటే లొకేషన్లో అలా ఫినిష్ చేసుకోవడం. ఇది మళ్ళీ ది సేమ్ టైం నాకేంటంటే నేను సంపాదించుకున్న పేరో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక క్వాలిటీ సినిమా కూడా ఇవ్వాలి. ఏ బడ్జెట్ చేయలేదు మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా స్మాల్ సినిమాలు చేయలేదు సార్. నేను ఎప్పుడు మంచి సినిమాలే చేశాను. నా జీవితంలో ఇప్పుడు మంచి సినిమా చెత్త సినిమానే ఉంటుంది. ఇప్పుడు రాక్షసుడు నేను ఒక బడ్జెట్లో ఫినిష్ చేశాను, అలా అని చెప్పి నాకు ఆపర్చునిటీ వస్తే నేను దాన్ని హై రేంజ్ కూడా చేస్తాను.
ఇప్పుడు మనకి ఏమనిపించిందంటే, ఇప్పుడు నాకు ఈ సినిమా కిష్కింధపురి అనే సినిమా వరకు 75 డేస్లో ఫినిష్ చేసి ఒక మంచి బడ్జెట్లో ఫినిష్ చేసి ఎక్స్ట్రాడర్ అవుట్పుట్ తెచ్చాను అనుకుంటున్నాను సార్. బట్ మీకు ఒక పెద్ద సినిమాకి ఏమాత్రం మీకు లుక్ తక్కువ అన్నట్టు అనిపించదు. అది నేను చేయగలుగుతా. అది కష్టపడాలంటే ఎంత కష్టం చెప్పండి. మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎంత కష్టం చెప్పండి. అది మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ప్రొడ్యూసర్ని కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకొస్తే ఆ పేరు మీకే కదా. అవును సార్. ప్రొడ్యూసర్ డబ్బులు వెళ్తే వెళ్ళచ్చు, అది వేరేసింది. బట్ నేమైతే మీకే వస్తుంది కదా. 100% సార్. కానీ అదే అన్నాను సార్, ఇప్పుడు అన్ని చేస్తాం బట్ అంటే అన్ని అంటే మనకి అన్ని కూడా కుదరాలి కదా సార్. రేపు మళ్ళీ తర్వాత ప్రమోషన్ బాగా చేసుకోవాలి, రిలీజ్ డేట్ మంచిది దొరకాలి, అంటే 100 ఫ్యాక్టర్లు ఉన్నాయి. రేపు అది ఆడియన్స్ నచ్చాలి. బట్ మన చేతిలో ఉన్నది ది బెస్ట్ ఇవ్వటం సార్. అదైతే చేశాను. అదే నేను ఏమంటే సినిమా నచ్చడం నచ్చకపోవడం అనేది సెకండరీ. ఫస్ట్ సినిమా మేకింగ్ వరకు ఫస్ట్ మీ చేతిలో ఉన్నది. బట్ ఈ లోపునే బెల్లం కొండలా బెల్లం కొండాలా అనే మాటలు బయటకు రాకూడదు కదా. ఏమొచ్చింది సార్? నేను మామూలు మీకు వచ్చింది చెప్తే నేను ముందే వచ్చింది, దీనికి పబ్లిసిటీకి రావట్లేదు మీరు అన్నట్టు ముందు టాక్ బయటకు వచ్చింది సార్. అది 100 మంది 100 పర్సెప్షన్ సార్. ప్రొడ్యూసర్ పిలిచినప్పుడల్లా వచ్చాను. అది మీరు కావాలంటే బయట ఇంకోటి నన్ను ప్రొడ్యూసర్ కూర్చోబెట్టండి, ప్రొడ్యూసర్ నన్ను ప్రమోషన్ రమ్మన్నప్పుడల్లా వచ్చాను. ఇన్ఫాక్ట్ సార్ సాంగ్ కానీ మన టీజర్ కానీ డైరెక్ట్ డిజిటల్ వదిలేండి అన్నారు. నేను ఇంకా నాకు అలా ఇష్టం లేక సాంగ్ కనీసం మేము కాలేజ్కి వెళ్ళి అన్న ప్రమోట్ చేసాం. అది కూడా మా డైరెక్టర్ గారు కాలేజ్, అది మా డైరెక్టర్ చదువుకున్న కాలేజ్. సో ఆయన కాలేజ్కి వెళ్ళి సాంగ్ అక్కడనే లాంచ్ చేసి, ఎందుకంటే మనకు ఒకటే సాంగ్, ఆ ఒక్క సాంగ్ అయినా కొంచెం జనం మధ్యలో చేయాలి అని చెప్పి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి చేసాం. ప్లస్ మన సినిమాలో ఏంటంటే సార్ కొన్ని స్పేస్ ఆఫ్ సినిమాలకి ఏంటంటే ఎలానే ప్రమోట్ చేయాలని రూల్ ఏం లేదు సార్. అది వాళ్ళు ఎవరి పర్సెప్షన్ అలా వదిలేయండి. ఇప్పుడు వైఆర్ఎఫ్ మొన్న సినిమా వచ్చింది సార్, సయ్యారా అని సినిమా. హీరోయిన్ చూపించుకుంటూ ప్రమోట్ చేశాడు. ఏం ఓపెనింగ్ చెప్పండి. ఒక్క హీరోయిన్ ని బయట కూడా చూపిలే. అదే మీరు కొత్తదనం సార్. ప్రమోషన్ లో కొత్తదనం ఉండాలి. ఈ రెగ్యులర్ ఇంటర్వ్యూలో ఇంకోటి చేయడం వల్ల ఎవరు జనాలు చూడట్లేదు సార్. వాళ్ళకి టైం లేదు. ఈ రెగ్యులర్ మెథడ్స్ అన్ని అయిపోయి అవుట్డేట్ అయిపోయి అంతే. మనం తట్టాలి కదా సార్. మనకి కొత్తగా చేయాలన్నా కూడా తట్టాలా. ఇప్పుడు సెట్ చేయాలని తట్టింది మనకి. ఒక్కొక్కసారి థాట్స్ ఎప్పుడు వస్తాయో, మనకి ఐడియాస్ ఎప్పుడు వస్తాయో తెలియదు సార్. ఇప్పుడు సడన్ గా మా ప్రొడ్యూసర్ గారికి వచ్చింది ఐడియా, సూపర్, వి ఆల్ సపోర్టెడ్ హిమ్. ఇప్పుడు ఆయనకి ఐడియా అరే కాదండి మనం సెట్ చేద్దామని అన్నాడు. సూపర్ థాట్ సార్. సావుగారి థాటే అది. వి ఆల్ సపోర్టెడ్ హిమ్. అంతే కదా సార్. మనకి ఏంటంటే ఒకసారి ఒక టైంలోనే బ్రెయిన్ పని చేయాలంటే చేయదు కదా సార్. అది ఎప్పుడు పని చేస్తే దాని ప్రకారం మనం పని చేయగలుగుతాం. మీకు హీరోయిన్కి ఏమైనా ఎగో క్లాషెస్ ఉన్నాయా? నాకు చాలా మంచి ఫ్రెండ్ సార్. మేము ఆడే రాక్షసుడు చేసాం. మాకు అప్పుడే చాలా మంచి ఫ్రెండ్ అయింది. అంటే ఈ సినిమాలో ఏంటంటే సార్ మొత్తం నైట్ షూట్ సార్. పాపం తను చాలా బిజీ ఆర్టిస్ట్. పాపం కంటిన్యూస్ సినిమా చేస్తూనే ఉండింది. నేను తనకి మార్నింగ్ డబ్బింగ్ చెప్పటం, నైట్ షూట్స్ రావటం. బట్ మనకేంటంటే సినిమా అవుట్పుట్ దగ్గర జాగ్రత్త బాగా రావాలని తప్పించి, ఈ సినిమా ఏంటంటే పాపం మా డైరెక్టర్ ఏంటంటే మరీ దారుణంగా మార్నింగ్ షూటింగ్ పెట్టినా సరే ఇలా డే లైట్లు ఇలాంటివి పెట్టి మీకు ఇంకా అర్థం చేసుకోండి. పాపం 6 to 6 కాల్ షీట్స్ అంటే సార్ ఎవరికైనా టఫే. కానీ నాకేంటంటే తొందర టైంలో ఫినిష్ చేయాలన్నాయి. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే మనకు కూడా కొన్ని 2-3 సినిమాలు ఉండటం, దాని డేట్స్లు, నైట్ ఇష్యూస్. పాపం వచ్చినప్పుడల్లా షూటింగ్ మై నైట్. మనం అంటే కొంచెం మన బాడీ అన్నిటికీ ఏ డక్కా ముక్క ఎనీథింగ్ ఓకే. బట్ అందరికి పాపం శ్రీనివాస్ మీద ఎక్కువ బయట గాసిపులు ఏ ఒకటి వస్తుంటాయి. రాని వర్షం మంచిదే కదా, అంటే అప్పుడు స్టార్ అయినట్టు. అంతేనా? అంతే. మొన్న ఎవరు అంటున్నారు, ఎందుకు ఈ షార్ట్ బాడీ డబ్బులతో తీసుకుంటే సరిపోతుంది కదా నేనా అని అంటున్నాడు ఈ మధ్య. ఇంకో యాక్టర్ నా పేరు అనుకున్నారేమో సార్. బాడీ డబ్బులు వద్దని చెప్పుంటా, ఆడికి బాడీ డబ్బులు పెట్టండి అని చెప్పి అలవాటైంది. ఈ షాట్లు కూడా నేను కావాలని అడుగుతున్నారు. ఏ సార్ ఇలాగ వినిపిస్తుంది బయట. లేదు సార్, అలా ఏం లేదు. అలా అయితే ఇప్పుడు లేకుండే. డైరెక్టర్ అడగండి, డైరెక్టర్ తెలుసు కదా. యంగస్టర్స్ మీలాంటి యంగస్టర్స్ కూడా బాడీ డబ్బులు వాడకూడదు కదా. మేము వాడలేదు సార్. మీరు చూడండి సినిమా చూస్తే అర్థం అవుతుంది కదా. మీరు సినిమా అంటలేదు, ఎనీ సినిమా. నా ఒక్క సినిమాలో మీకు బాడీ డబ్బులు నా సినిమాలో షార్ట్ వాడారని చూపియండి, ఐ విల్ యాక్సెప్ట్. చూపించిందా మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరు బైరంలో ఎక్కడ కనిపించిందా? కాదు సార్, మాకు తెలిస్తే మీకు ఎందుకు, అది తెలియకుండా చేయగలిగితే కదా క్రెడిట్. అడగండి సార్. డైరెక్టర్ అడిగితే మీకు తెలియని డైరెక్టర్లా, మీకు తెలియని ప్రొడ్యూసర్లా, మీకు తెలియని వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో చెప్పండి. లేదు కానీ అలాగనే మీ ప్రొడక్షన్లో ఓ సినిమా ఉంది ఆల్రెడీ. 3-4 సినిమాలు ఉన్నాయి అనుకోండి ప్రొడక్షన్లో. ఓ సినిమాకి ఇంకొక దగ్గర 50 రోజులు 60 రోజులు వర్క్ ఉంది. ఆల్రెడీ 20 కోట్లు బడ్జెట్ అయిపోయింది అని అనిపిస్తుంది. అది మరి ఇప్పుడు
సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు మేము ప్యాషన్ చేస్తాం సార్, 100% చేయాలి. హీరో అనేవాడు ఒక మంచి సినిమాలో భాగం అయితే చాలు సార్. హీరో గొప్ప కాదు ఈ రోజుల్లో, సినిమా గొప్పది. అందరికంటే గొప్పది ఇక్కడ ఎవరంటే సినిమా. సినిమాలో ఆ సినిమాకి ఏం అవసరం, ఆ సినిమాకి అది ఆ ప్రొడ్యూసర్ చేస్తారు. అంతే తప్పించి నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. నేను ఎప్పుడు డే 1 నుంచి నా రెమ్యూనరేషన్ నేను మాడుకుంటాను. నా కష్టాన్ని, నా టైం అండ్ ఎఫర్ట్ నేను 100% పే చేయాలి సార్. అది విషయాల్లో మటుకు నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే దీని టోటల్ ఇంపాక్ట్ మీ మీదే పడుతుంది కదా సార్. కానీ పడుతుంది సార్, కానీ తీసుకోవాలి కదా సార్. అప్పుడప్పుడు మనం కూడా కొత్త మంచి కథలు చెప్పాలన్నప్పుడు కొంచెం తీసుకోవాలి సార్. బట్ అది అయ్యిందని చెప్పి ప్రొడ్యూసర్ ఫస్ట్ నుంచి తెలుసు. నేనేం ఆయన్ని ప్రెజరైజ్ చేసో, ఆ కథ మేము విన్నప్పటి నుంచి 3 ఏళ్ళ ముందు నుంచి ఆ కథ మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఆ కథకు అంత అవుద్దని తెలుసు. మేము తెలియకుండా ఏమీ దూకేలేదు. దానికి నేను ఎంత కోఆపరేట్ నేను చేస్తాను. అది నాకు ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండే దాని ప్రొడ్యూసర్. ఓకే. సో నా చిన్నప్పటి నుంచి నన్ను సెకండ్ క్లాస్ నుంచి చూస్తున్న వ్యక్తి. సో ఆ విషయంకి ఏం టెన్షన్ లేదు సార్. టైసన్ సినిమా షూటింగ్ అయిపోయింది, కిష్కింద పూరి అయిపోయింది, ఫినిష్ చేశాను, అందరు హ్యాపీ. ఇది నా చేతిలో ఉన్నాను సార్. అది నా బెస్ట్ ఫ్రెండ్ సార్. సో నా బెస్ట్ ఫ్రెండ్కి నేను ఇంకా ఎంత బాగా చేస్తానో మీరు చూస్తారు కదా. ఆ సినిమాకి ఏం కావాలో అది మేము చేస్తాం సార్. అలా చేస్తేనే కదా సార్ ఈ రోజుల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు హీరోలు మార్కెట్ భిన్నంగా కూడా చేస్తున్నారు. చేస్తేనే సినిమా ఈరోజు నుంచుంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే హీరోల తాలూకా ఏదో ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ KGF ఉంది, పెద్ద సినిమా అవుతుంది. ఆ హీరోకి అది యాక్చువల్గా చెప్పాలంటే ఆ హీరో ఆ వేళకి ఆ హీరో చాలా చిన్న హీరోనే కేజీ పెద్ద సినిమాలు తీస్తాం. అవును. దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాని ముందు సినిమా మాస్టర్ పీస్ తీసుకున్నారు అనుకోండి, అవును, 25 crore షేర్ చేసింది. అదే ఇప్పుడు మీలాంటి హీరోలకి ఏమనిపిస్తుంది అంటే మనకే అలాంటి సినిమా పెడితే మనకి అంత మార్కెట్ వస్తుంది, అంత రేంజ్కి వెళ్తాం అనిపిస్తుంది. నేను ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు అయితే నాకైతే ఇప్పుడు లేదు సార్. నాకు మంచి సినిమా చేయాలని ఉంటుంది. ఆ కథ ఒక మంచి కథ దొరికింది అనుకోండి, ఆ కథను అందంగా చెప్పనుకుంటా. మీరు నా కెరీర్ గ్రాఫ్ చూసుకోండి సార్. నేను ఎప్పుడు కొత్త కథలు చెప్పడానికి ట్రై చేశాను. బట్ నాకేంటంటే ఆడియన్స్ ఒక సినిమాటిక్ కమర్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలనేది ఒకటి మట్టికి ఫిక్స్ అవుతా. ఏది ఊరికే మంచి కథ అయినా సరే సార్, ఆడియన్ థియేటర్కి వచ్చాడంటే అతను కమర్షియల్గా చెప్పాలి. ఆర్ట్ సినిమా నాకు ఇష్టం లేదు సార్. ఆర్ట్ సినిమా కూడా కమర్షియల్ చెప్పడం ఇష్టం. మీకు అర్థమైందా? సో నేను ఎప్పుడైనా కథతో ఎగ్జైట్ అవుతాను సార్. ఈ కథ నేను ఎప్పుడు చెప్పాలా, ఈ జానర్ నేను ఎప్పుడు ట్రై చేయాలా, దీన్ని మనం ఎక్స్ప్లోర్ చెప్దాం, చెప్పేది కొత్తగా అందంగా చెప్తాం, ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తారు సార్, మీకు చాలా భలే మంచి సినిమా, మంచి కథ అనిపిస్తుంది, కానీ కమర్షియల్గా వయబుల్ అవ్వవు. చాలా సినిమాలు ఉంటాయి అలాగా. అరే మంచి పాయింట్, ఇదేంటి థియేటర్లో చాలా పెద్ద హిట్ అవ్వాలి కదా, ఎందుకంటే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం అని నేను అనుకుంటా. కొన్ని ఇప్పుడు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు కూడా చేశారు, ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ఆర్ట్ ఫిల్మ్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టేవాడు. అందుకే అవి జనాల్లో బాగా రీచ్ అయ్యి. అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి పాయింట్ కూడా జనాల్లో బాగా రీచ్ అవుతాయి ఎప్పుడు కానీ కమర్షియల్ చెప్పినప్పుడు. కొన్నిసార్లు మంచి పాయింట్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది సార్, ఇప్పుడు మన గురువులను గౌరవించాలని చెప్పి మన అలిన్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్న చిన్న పాయింట్ చెప్పారు, కానీ ఎంత బాగా రీచ్ అయింది. అది కమర్షియల్ సినిమా సార్, మనం అంతా ఎంజాయ్ చేసాం. బట్ ఆ ఒక్క పాయింట్ వల్ల గురువులు గౌరవించాలనేది మనందరికీ ఒక చిన్న పాయింట్ గుర్తు చేసినట్టు. నేను మా గురువులందరూ ఫోన్ చేశాను, నా యాక్టింగ్ ట్యూటర్లు ఫోన్ చేశాను. ఇప్పుడు మా హైందవ సినిమాలో నా యాక్టింగ్ ట్యూటర్ని యాక్టింగ్ పెట్టాం, అరుణా భిక్షు గారిని యాక్టింగ్ పెట్టాం. వాళ్ళిద్దరిని అరుణా భిక్షు గారు నాకు నేర్పించారు, సౌరభ్ సచ్దేవ్ అని చెప్పి నాకు బాంబేలో ఆయన నేర్పించారు. వాళ్ళిద్దరూ హైందవులో యాక్ట్ చేస్తారు. ఒకళ్ళ బామ్మ క్యారెక్టర్, ఒకళ్ళ సైంటిస్ట్ క్యారెక్టర్. మంచి పని. అది అంటున్నాను, అలా మనకి తెలియకుండా మనల్ని ఒక్కొక్కసారి రిలైజ్ చేస్తాయి. అది ఎప్పుడు మనకి అందరికీ ఆ పాయింట్లు కరెక్ట్గా మనల్ని ఎలివేట్ చేసినప్పుడు. మీరు యాక్చువల్గా హీరోలుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు, అది హీరోలుగా మీ పని మీద. జర్నలిస్టులు కావచ్చు, రివ్యూలు కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ వాటి మీద ఎందుకు మీరు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంటారు అని విన్నాను నేను సార్. ఎందుకంటే నేను ఎప్పుడు మీరు తెలుసు కదా సార్ నా గురించి, నేను ఎప్పుడు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. నేను ఎప్పుడు ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడను. కానీ నా బాధ ఏంటంటే మీడియా వాళ్ళ గురించి ఎలా మాడతారో నాకు తెలుసు. అంటే నా పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, పక్కన ఇంకో హీరోలు అవ్వచ్చు, ఎలా మాడతారో తెలుసు. ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకొని ప్రెస్ వాళ్ళతో ఎలా ఉంటారో కూడా నాకు తెలుసు. కానీ నా ప్రతి స్పీచ్ చూడండి, ఇప్పుడు మీరు కూడా కాలు మీద కాలేసి ఇది కాదు అలా కాదులేండి. ఇంకా మీకు ఎలా కూర్చుంటారో మీకు తెలుసు, అది మీకు ఇండైరెక్ట్ గా మీకు తెలుసు. అది నాకే తెలుసు అంటారా? అంటే మీకు తెలుసు కదా సార్, మీరు చాలాసార్లు అడిగారు కదా, టేబుల్ పైన కాళ్ళు పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మీరు చాలాసార్లు అడిగారు కదా. అది కాకుండా
ఎలా మాట్లాడతారో మీ అందరి గురించి కూడా ఎలా మాట్లాడతారో నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడు ఒక మాట అనలా. అంటే ఎందుకంటే నేను ఎప్పుడు నా ప్రతి స్పీచ్ చూసుకోండి, మీడియా వాళ్ళని ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తాను, అన్ని అని చెప్తాను. కానీ మీరందరూ సపోర్ట్ చేయాల్సిన వ్యక్తులను కూడా, అంటే మేము మంచి కాదు చెప్పాను, మీ అందరు మాకు హుషారు ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి ట్యాబ్లెట్ ఇస్తే తొందర తగ్గిపోద్దని చెప్పాలి, కానీ నీకు ఇంకా జ్వరం తగ్గదు, నీకు ఇంకా నువ్వు జ్వరంలోనే ఉంటావు అంటే వాడికి ఏదో వచ్చేసి పోతాడు. సో దాని బదులు సపోర్ట్ చేశారు అనుకోండి సార్. ఇగోండి నేను మంచోడిని కాదు, నేను సినిమాలు కష్టపడలేదు సార్. జనాలు తెలుసు కదా సార్, నా ప్రతి ఫ్రేము ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చూసుకోండి, నా ఎఫర్ట్ అయితే చూస్తాను సార్, నా కష్టం అయితే చూస్తాను. నేను ఎప్పుడు నా 100% ఇస్తాను నా ప్రతి సినిమాలో అవ్వచ్చు. దాని సక్సెస్ అనేది నా ఒక్కడి చేతిలో అయితే ఉండదు సార్. అది ఏంట్రా, అది ఎందుకు చూడట్లేదు అని బాధ వేస్తుంది అప్పుడప్పుడు, అంతే తప్పించి. అంటే సార్ మేమందరం కూడా సినిమా లేనప్పుడు, నేను ఇంతకుముందు స్పెషల్లీ ఇయర్కి ఒక సినిమా చేసేవాడిని సార్. మిగతా టైం అప్పుడు అంతా మేము ఏం చేస్తాం సార్, ఇప్పుడు నేను ఎక్కడ అబ్రాడ్ లేకున్నా సరే మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఇంకొకటి ఎవరైనా ఫాలో అవుతూ ఉంటాం. మేము ఫాలో అయ్యేది ఒక 5-6 ఉంటాం. మేము అందరినీ ఇప్పుడు మీడియా వాళ్ళు ఒక 50 మంది ఉంటే 50 మంది ఫాలో అయ్యే టైం మాకు లేదు, ఎవరికి లేదు ఈ రోజుల్లో. మేము 5-6 కూడా మమ్మల్ని రోజు కలిసి ఒక ఫోన్ టచ్లో ఉన్నాం కదా. ఏదైనా ఎనీ న్యూస్ కావాలంటే 1 ఫోన్ టచ్లో ఉంటాం. తెలుసుకోకుండా టపక్మని వేసేస్తారు. అది కరెక్ట్గా మాట్లాడరు, అదేదో ఇండైరెక్ట్ అటు ఇటుగా మాడుతుంటారు. అలా మాడితే నచ్చదు. డైరెక్ట్గా మాట్లాడు, డైరెక్ట్ ఎనీథింగ్ ఓపెన్ మాట్లాడారు అనుకోండి. ఫ్లాప్ హీరో, ఎందుకు ఫ్లాప్ హీరో అని మాట్లాడారు. ఫ్లాప్ హీరో ఏ ఆస్పెక్ట్ ఫ్లాప్ చెప్పండి. రాక్షసుడు సినిమా సూపర్ హిట్, తర్వాత నేను సినిమాలు ఎక్కడ చేశాను చెప్పండి. నేను 4 ఏళ్ళు సినిమాలే చేయలే. లాస్ట్ మొన్న భైరవం చేశాను. భైరవం తర్వాత ఎంత బాగా వచ్చిందో అందరూ తెలుసు సార్. నాకు పర్ఫార్మర్గా మీ అందరే మళ్ళీ మెప్పించుకున్నారు సార్. పెర్ఫార్మెన్స్ వేరు, సినిమా సక్సెస్ వేరు కదా. ఎగ్జాక్ట్లీ, అది మా చేతిలో లేదు కదా అంటున్నాను. అవును, ఇప్పుడు సినిమా పర్ఫార్మెన్స్ వరకు మేము 100% పెట్టామా లేదా, మా ఎఫర్ట్ మీకు కనిపించిందా లేదా, అది మా చేతిలో ఉంది సార్. అండ్ అది చూసి కూడా ఈ కుర్రాడు కొత్త కథలు, కొత్త సినిమాలు ప్రయత్నిస్తున్నాడు. సంవత్సరానికి సార్ మీరు నమ్మరు, లాస్ట్ 300 రోజులు షూటింగ్లో ఉన్నాను సార్. లాస్ట్ ఇయర్ మొత్తం 300 రోజులు షూటింగ్లో ఉన్నా. మిగతా టైం అప్పుడు ప్రమోషన్ చేస్తున్నా, డబ్బింగ్ చేస్తున్నా. ఇంత కష్టపడుతూ ఇంత చేస్తున్నా కూడా అది ఫోర్స్ చూడకుండా ఏదో మాడుతుంటే మాకు ఎనర్జీ ఇప్పుడు నాకు చేయబోతుంది కదా సార్. నాకు ఏం సార్, ఇప్పుడు ఇంత మా టైమ్ ఎఫర్ట్ పెడుతున్నప్పుడు నేను ఇంకో వర్క్లో పెడితే నేను ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు, ఇంకో చేసుకోవచ్చు. రాసినప్పుడు బట్ సినిమా అంటే ప్యాషన్ సార్, పిచ్చి. సంవత్సరంలో 365 రోజులు కట్టబడిన హిట్ రాని హీరోను అలా రాయాలంటారు. అయితే హిట్ రాని అంటే హిట్ రాలేదు అని, రాక్షసుడు హిట్ కాదంటారా మీరు? అంటే 360 రోజులు కష్టపడుతున్నా తెలుస్తున్నాను. మీకు మామూలు హిట్ రాలేదంటే ఏంటి మీ దృష్టిలో? హిట్ పడకపోతే మీరు అంటున్నారు కదా హిట్ రాని హీరో అని అంటున్నారు కదా, అలా ఉట్టినే రాయకుండా 360 రోజులు కష్టపడినా హిట్ రాని హీరో రాయాలి తప్పలేదు. అంతే మరి బాగా కష్టపడతాం, ప్రతి హీరో కష్టపడతారు కదా సార్. అందరు హీరో మనం రెస్పెక్ట్ చేయాలి సార్. వాళ్ళ టైం బ్యాడ్ సార్, ఒక్కొక్కసారి టైం బ్యాడ్. ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు ఒక 6 ఫ్లాపులు వచ్చి ఒక హిట్ వచ్చేస్తే మళ్ళీ కెరీర్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇవాళ ప్రతి సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది సార్. కానీ పాపం హీరోలు అందరూ హిట్ కొట్టడానికే చేస్తారు కదా సార్. ఈ రోజుల్లో కొంతమంది మీరు చూస్తున్నారు కొన్ని సినిమాలు, పాపం కొంతమంది హీరోలు డీలా పడిపోతున్నారు. మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా 10 మంది సినిమాలు వస్తాయి. ఇప్పుడు సినిమాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు? నాలాంటి కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఓకే నో ప్రాబ్లం. నేను డక్క ముక్క తిన్నోడిని చాలా చూశాను నేను లైఫ్లో. నేను చాలా చూశాను సార్ లైఫ్లో. నేను ఫస్ట్ సినిమా తర్వాత నేను చాలా చూశాను. నేను అల్లుడిచిన తర్వాత నేను చూసినట్టు లైఫ్ ఎవరు చూసుంటారు. అది కానీ నేను సక్సెస్ వచ్చిన రోజు మాడతా. నిజంగా మీరు అనుకున్న సక్సెస్ కొట్టాక మాడదామని కావాలని చెప్పి హోల్డ్ చేసి పెట్టా. ఇంకా చాలా మాడతా. అది ఇంకా మాట్లాడేది చాలా ఉంది సార్, చాలా ఉంది సార్. డెఫినెట్గా అందరం గోతులు వెళ్తాం కదా సార్. నేను ఒక్కడిని గొప్ప ఉన్నాను కాదు సార్. మళ్ళీ ప్రతి ఒక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడు మేము కూడా మీరు అన్నట్టు మీకు సపోర్టింగ్ గాను, ఇండస్ట్రీ సపోర్టింగ్ గానే వెళ్ళాలని చూస్తాం మేము కూడా. ఇది ఒక ప్యారలల్ లైన్. మీ లైన్ అంటే మీ లైన్లోకి మా లైన్కి తేడా ఏంటంటే, మీ లైన్లో మీ ఒక్క జాబే ఉంటుంది, మా జాబ్ కేసు మీరు చూడండి. మా లైన్ ఏంటంటే రాస్తే కానీ న్యూస్ చదవనంటారు. మీ మీద కాదు, ఎవరి మీదైనా, సినిమా మీద, సినిమా ఇండస్ట్రీ మీద కదా. సినిమా మీద ఎఫెక్ట్ అవుతుందని భయం సార్. అంతే. ఇంకోటి చెప్పనా, పాట బాగా వచ్చింది, థియేటర్ బాగా వచ్చింది, ట్రైలర్ బాగా వచ్చింది, అవి కూడా రాస్తున్నాం కదా. రాస్తా సార్. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టిల్ వదిలేరు, 5 రూపాయలు రాశారు. ఇప్పుడు నా సినిమా బాధ ఏంటంటే, ఒక సినిమా అనేది హీరో ఒక్కటి కష్టమే కాదు సార్. చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి, చాలా మంది హోప్ చేస్తారు. ఈ సినిమా సక్సెస్ అయితే యూనో మనం కొంచెం హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో, ఇంకా మంచి కథలు చెప్పొచ్చురా, ఇంకా పెద్ద సినిమా తీయొచ్చురా.
ఇప్పుడు మా డైరెక్టర్ ఉన్నాడు, నేను ఈ సినిమా ప్రాసెస్ అప్పుడే పెళ్ళైంది, పెళ్ళి సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాడు సార్. చాలా మందికి ఒక సినిమా అనేది చాలా మందికి హోప్ డ్రీమ్ సార్. ప్రొడ్యూసర్ కి హ్యాపీ ఉండాలి. ఈ అన్నిటి వల్ల ఎక్కడ మేమేం తప్పులు చేయట్లేదు, ఇక్కడ మేము సినిమా కష్టపడుతున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం. కానీ డబ్బింగ్ మీడియా కూడా రన్నింగ్ లో ఉన్న సినిమాని ఏ మీడియా ఏం బ్యాడ్ చేయదు. సినిమా అయిపోయి రిలీజ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ బట్టి వార్తలు ఉంటాయి కానీ అది ఓకే సార్. అది అంటే మీరు అంటుంది మీరు చెప్తున్న ఎలా ఉందంటే సినిమా రిలీజ్ ముందే సినిమాని బ్యాడ్ చేశారను. అవును సార్. ఇప్పుడు కృష్ణపురి అన్నారు కదా సార్, కృష్ణపురి అన్నారు హీరో ప్రమోట్ చేయట్లేదు, అవుట్పుట్ బాగాలేదేమో, అవుట్పుట్ సాటిస్ఫాక్టరీ లేదేమో, హీరో హీరోయిన్ కి అవుట్పుట్ సాటిస్ఫాక్టరీ లేదేమో, అవుట్పుట్ సూపర్ హ్యాపీ, అందుకే డబ్బింగ్ ఎక్స్ట్రా చెప్తున్నాం. ఆడు కూర్చొని నేను కరెక్ట్ గా నేను చదువుతున్నప్పుడు డబ్బింగ్ లో ఉన్నా, మీకు తెలియట్లేదు. కిష్కిందపురి ఇంకో 4 సార్లు జనాల్లోకి వెళ్ళింది. ఇంకా మీరు అలా అనుకోండి. మాకు అలా అంటే సార్ ఇప్పుడు ఆర్గానిక్ వెళ్తే హ్యాపీ సార్. ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అదేమవుతుంది అంటే ఆడియన్స్ కి అరే వీళ్ళ సినిమా హ్యాపీనెస్, వీళ్ళకి అవుట్పుట్ మీద సాటిస్ఫాక్షన్ లేదేమో, ఒక్కొక్కరు పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. మీరు అనుకుంటారు, జనాలు ఏమనుకోవట్లేదు. ఎందుకు అనుకోరు సార్? ఎలా అనుకోరు? అప్పుడు మా టీజర్ ఇంకా రాలా, అప్పుడు ఎందుకు అనుకోరు? టీజర్ వచ్చిందే, టీజర్ వచ్చింది ఇంకెందుకు ట్రైలర్ వచ్చేస్తుంది. ఇంకా ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ వచ్చినప్పుడు అన్ని మారిపోతాయండి. అదే మా కాన్ఫిడెన్స్ సార్. అదే మేము ఇప్పుడు అవుట్పుట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం, అది మా చేతిలో ఉంది. సరే, ఈ సినిమాతో మీ అనుమానాలు అన్నీ తీరిపోతాయి. థ్యాంక్ యూ సార్. హిట్ కొట్టేస్తారు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ట్రైలర్ దాకా చూసి చెప్తున్నా, సినిమా నేను చూడలేదు, ట్రైలర్ దాకా చూశాను. అయితే సినిమా దానికి మీకు ట్రైలర్లో మీకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో 2 hours మీకు అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది డెఫినెట్గా. అవునా? డెఫినెట్గా ఉంటుంది. నేనే చూసి 2-3 సార్లు చూసి నాకు మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూజువల్గా మన సినిమా ఒకసారి చూసాం అనుకోండి సార్, మనకు తెలుస్తుంది ఓకే బాగుంది సినిమా అనుకుంటూ వచ్చేస్తాం. బట్ ఈ సినిమా నేను 2-3 సార్లు చూసినా నాకేంటి మళ్ళీ ఇవ్వాలనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా మనకి చాలా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో నాకు కథ తెలుసు కూడా, నేను యాక్ట్ చేసి కూడా నేనే మర్చిపోతున్నా అక్కడ, ఆ కథలోకి వెళ్ళిపోయా, ఆ సినిమా వరల్డ్లోకి వెళ్ళిపోయా. సో దట్ ఈస్ ద కిక్ ఆఫ్ కిష్కిందపురి. ఈ టైసన్ నాయుడు ఇప్పుడు డిసెంబర్ సార్, డిసెంబర్ చేస్తాం. బాగా వచ్చింది అది. సూపర్ సార్, ఎక్స్ట్రానరీ కథ. యాక్చువల్లీ నేను యాక్ట్ సినిమాతోటే రీలాంచ్ అవుదాం అనుకున్నా, అందుకు దాని అంత పక్కన రీలాంచ్ ఎందుకు వాడుతున్నారు అంటే నేను 4 years లేను కదా సార్. 2021లో ఆల్రెడీ వేరే వచ్చింది కదా సార్. ఇప్పుడు వచ్చింది సార్. అంటే అప్పుడు అనుకుందంట టైసన్ నాయుడు కరెక్ట్గా నేను ఒక 4 years తర్వాత వద్దాం అనుకున్న సినిమా, యాక్చువల్లీ ఫస్ట్ సినిమా టైసన్ నాయుడు కదా, దాని కొన్ని అనుకున్న కారణాల వల్ల డిలే అయింది. కానీ నేను యాక్చువల్గా అది ఒకటే చేసి అది రిలీజ్ చేశాక మిగతా సినిమా కమిట్ అవుదాం అనుకున్నా. యాక్చువల్లీ చెప్పాలంటే దట్ వాజ్ అ ఫ్యాక్ట్. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఫినిష్ అయ్యాక ఇంకో సినిమాకి వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు మొత్తం 5 సినిమాల 4 లైన్లో ఇప్పుడు నా 3 ఉన్నాయి సార్. ఆల్రెడీ టైసన్ నాయుడు, ఇది 2 హైందవ అను మన పొలిమేర 1-2 డిస్ని డైరెక్టర్తో బిజియెస్ట్ హీరో. అదేం లేదు సార్, హ్యాపీగా పని చేసుకుంటున్న హీరో, హ్యాపీగా పని చేసుకుంటూ నలుగురితో హ్యాపీగా ఉంటున్న హీరో. మీరు హ్యాపీగా ఉండండి ఆల్వేస్. ఈ సినిమా హిట్ కొట్టి ఇంకా పెద్ద హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.